నమస్తే అండి, నా పేరు నరేంద్ర. మాది పెనుమూలు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా. మేము పెసర సాగు చేస్తామండి. వరి అయిపోయిన తర్వాత పెసర సాగు చేస్తాము. మేము ప్రతి సంవత్సరము గుంటూరు వారి సిద్ధార్థ సీడ్స్కి వెళ్ళి విత్తనాలు తీసుకొస్తామండి. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకొస్తామండి. అంతకుముందు 2 సంవత్సరాలు, ఫస్ట్ 2 సంవత్సరాలు 607 వేసాము, అది దిగుబడి బాగానే వచ్చింది. తర్వాత 2 సంవత్సరాలు 630 అనేది తీసుకొచ్చాము, అది దిగుబడి బాగానే వచ్చింది. ఈ సంవత్సరం విత్తనాల కోసం వెళ్తే వాళ్ళు ఈ వెరైటీ రమ్య వెరైటీ అని చెప్పారు. రమ్య వెరైటీ ఉంది, బాగా ఉంటుందని చెప్పారు. మా మీద నమ్మకంతో తీసుకోమన్నారు, తీసుకున్నానండి. అది తీసుకొచ్చి ఎదబెట్టానండి. 30 ఎకరాలు నాది, 30 ఎకరాల వ్యవసాయం, 30 ఎకరాలు ఎదబెట్టానండి. అది దిగుబడి, చెట్టు బాగా పెరుగుతుంది. దానికి మందులు బాగా వాడాము. కింద నుంచి దీనికి 3 గొప్పతనం ఏంటంటే, దీనికి 3 కాపులు ఉందండి. ఇది కింద కాపు నుంచి పై కాపు వరకు ఉంది. దీని ఇంకో వెరైటీ గొప్పతనము, దీని కాయలు ఎంత అండి 14 నుంచి 16 గింజలు ఉంటున్నాయి. ఇది పల్లాకు తెగులు, బూడిద తెగులు తట్టుకోగలదు. ఇది మా హైట్ ఎక్కువ పెరుగుతుంది. ఇది హార్వెస్టింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది 7 నుంచి 8 క్వింటాలు దిగుబడి వస్తుందండి. మా కామన్ వెరైటీస్ 4 నుంచి 5 గంటలే దిగుబడి వస్తాయి. ఇది 7 నుంచి 8 క్వింటాలు దిగుబడి వస్తుంది. దీనిలో ఉండదు ఏంటంటే, వాటర్ ఫెసిలిటీ ఒక్కసారి తడి పెట్టగలిగితే ఇది 10 నుంచి 12 క్వింటాలు అయినా అవుతుంది, కానీ తగ్గదండి. దీనికి తెగులు తట్టుకునే గుణం బాగా ఉంది. ఈ వెరైటీ రైతులు అందరూ వేసుకోవచ్చండి, బాగా అనుకూలంగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. సిద్ధార్థ సీడ్స్ నుంచి నా పేరు సాయికృష్ణ అండి. మేము మా నరేంద్ర గారికి గత 5-6 ఏళ్ళ నుంచి మేము పెసర ఇస్తున్నాము, మళ్ళీ మాకే ప్రొడక్షన్ చేసిస్తున్నారు. అలానే ఈ సంవత్సరం పాత రకాలు కాకుండా నూతన పెసర రకం రమ్య అనే రకం ఇవ్వటం జరిగింది. ఈ నరేంద్ర గారు కూడా మా మీద నమ్మకంతో, మీరు ఏ రకం ఇస్తే ఆ రకం మేము వేస్తాను, దీంతో ఈ రకం సాగు చేయడం జరిగింది. 30 ఎకరాలు సాగు చేశారు. ఈ జనరల్గా పెసర అనేసరికి రైతు భయపడేదల్లా పల్లాకు తెగులుకి భయపడతారు. ఈ రకం పల్లాకు తెగులు కానీ, ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే రకం అండి. మిగతా రకాలతో పోలిస్తే మేము ఇంతకుముందు నరేంద్ర గారికి కూడా ఒక 5-6 రకాలు ఇచ్చున్నాము. ఆ రకాలతో పోలిస్తే ఈ రకం వచ్చేసరికి మాకు కాయ పొడుగు ఉంటుంది, గింజలు ఎక్కువ ఉంటాయి, అధిక దిగుబడి రకం అండి. మిషన్ హార్వెస్టింగ్ కూడా పనికొస్తుంది. ఇందాక నరేంద్ర గారు మీకు చూపించినట్టు కాయలు కానీ గుత్తి కాపు ఉంటుందండి. ఇదిగోండి, మీరు కనుక పైరు మీద చూస్తే కాపు కానీ ఏదైనా మీరు ఎటు చూసినా కానీ గుత్తి కాపు అనేది కనపడతా ఉంటుంది. అయిగోండి. రెండోది 3 తంతెల కాపు ఉంటుందండి. ఇది కింద నుంచి పైదాకా కాయ పొడుగు ఒకే రకంగా ఉంటుంది. 3 తంతెలు సమానంగా కాయ పొడుగు కానీ గింజ సైజు కానీ మనకి ఉంటుంది. దిగుబడి కూడా పెసర్లో ఎన్నడూ మీరు చూడని రకంగా 10 నుంచి 12 క్వింటాల దాకా ఒక తడి కనుక పెట్టుకోగలిగితే 10 నుంచి 12 క్వింటాల దాకా తేలిగ్గా దిగుబడి తీయచ్చండి. అంత గట్టిగా మేము కూడా చెప్తుంది ఎందుకు అంటే, మిగతా రకాల్లో మీకు ఏది తీసుకున్నా కానీ 10-12 గింజలు ఉంటాయి. ఇది 14 నుంచి 16 గింజల దాకా ఉంటున్నాయి. అందుకని మేము కూడా అంత గట్టిగా దీన్ని చెప్తున్నాం. ఇదిగోండి, కాపు కూడా చూడండి, పై కాపు ఉంటుంది, మధ్యలో కాపు, ఇదిగోండి కింద కాపు. 3 తంతెలుగా, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, 3 తంతెలుగా కాపు వస్తుంది మనకి. మీరు కింద నుంచి ఏ కాయ చూసినా సరే ఒకే సమానమైన సైజులో, కింద కాయ కానీ పై కాయ కానీ సమానమైన సైజులో ఉంటుంది. ఏ కాయ చూసుకున్నా 14 మినిమం గింజలు, 16 చెట్టుకు ఒక 2 కాయలు మాత్రం 18 గింజల దాకా ఉంటున్నాయి. కానీ మేము దానిని లెక్క చెప్పట్లేదు, మినిమం 14 నుంచి 16 గింజలు చెప్తున్నాం. దిగుబడి కూడా అధిక దిగుబడి ఇచ్చే రకం. మేము గుంటూరు జిల్లానే కాదు, రాయలసీమ ఇచ్చాము, ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లోనూ ఇచ్చాము. అన్ని ప్రాంతాల్లోనూ